హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఇది చాలా రోజులైంది కదా ఫ్రెండ్స్ నేను బ్లాగ్ని అప్లోడ్ చేసి. ఈ బ్లాగ్ ఏమిటంటే ఫ్రెండ్స్, ఇంటికి బంధువులు వచ్చారు ఫ్రెండ్స్. చాలామంది బంధువులు అయితే వచ్చేసారు మా ఇంటికి అయితే. అందుకే నేను ఈ బ్లాగ్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. మొత్తం నేనైతే క్లీనింగ్ మొత్తం అయిపోయింది. కిచెన్ క్లీనింగ్ అంతా, హౌస్ క్లీనింగ్ మొత్తం నేను ఆల్రెడీ బ్లాగ్లో చేశాను కదా, మీరు చూసారు కదా. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ అందరికీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా మా ఇంట్లో చిన్న సెరమనీ ఉంది ఫ్రెండ్స్. అదేమిటంటే మా పిల్లలకి సర్కంసిషన్ చేస్తున్నాము. అది ఎవరికైనా తెలియకపోతే గూగుల్లో సెర్చ్ చేస్తే వస్తుంది ఫ్రెండ్స్. అది బాయ్స్కి చేస్తారు, అంటే మా పిల్లలకి ఒక ఏజెంట్ వచ్చాక చేస్తారు ఫ్రెండ్స్ అది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది వచ్చేసి ఆ ప్రాసెస్ అయ్యే ముందు రోజు ఫ్రెండ్స్. ఇది వచ్చేసి బ్లాగు. నేను ఇది వీడియో తీసి చాలా రోజులు అయిపోయింది, కానీ ఎడిట్ చేయడానికి నాకైతే టైం దొరక్క ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇది వచ్చేసి నేనైతే ఒకవైపు టీ పెట్టుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇంకో వైపు అయితే మా పిల్లలకి బ్రేక్ఫాస్ట్ వేస్తున్నాను ఫ్రెండ్స్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ దోశలు. అండ్ నెక్స్ట్ మీరేం బ్రేక్ఫాస్ట్ చేశారు అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ దోశలు వేసేసాను. అందరికీ తెలిసిన విషయమే దోశలు. అండ్ బ్రేక్ఫాస్ట్ సమ్మర్ హాలిడేస్ కదా, పిల్లలకి ఏదో ఒక స్పెషల్స్ చేస్తూనే ఉండాలి. మీరేం చేశారు బ్రేక్ఫాస్ట్లో చెప్పండి. నేనైతే ఒకరోజు ఇడ్లీ, ఒకరోజు దోశ అలా చేస్తూనే ఉన్నాను మార్చి. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ అయిపోయాక ఇంకేంటి సంగతులు, మీలో ఎవరైనా ఊరు వెళ్ళారా ఫ్రెండ్స్ సమ్మర్ హాలిడేస్ కాబట్టి. అండ్ నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ అయిపోయాక ఇంకేముంది, మనకి రొటీన్ లంచ్ ప్రిపరేషన్స్ చేసుకోవాలి. అంటే ఫ్రెండ్స్ రేపు సెరమనీ ఫంక్షన్, అంటే రేపు అనగా మా పిల్లలది ఈరోజు నైటే వచ్చేసారు ఫ్రెండ్స్ అందరూ కూడా. ఇది ఆ రోజు రొటీన్ ఫ్రెండ్స్. ఇది లంచ్ నేనైతే గుడ్డు టమాటా చేస్తున్నాను ఫ్రెండ్స్. అది టమాటా కూరలా చేసి ఎగ్స్ వేస్తారు కదా ఫ్రెండ్స్, అది ఆ రెసిపీ చేస్తున్నాను ఫ్రెండ్స్. సింపుల్గా లంచ్ చేసేస్తున్నాను. నేను ఆనియన్స్ అనేది చేపల్లో కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్, ఫాస్ట్గా అయిపోతుంది కాబట్టి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మా పిల్లలకైతే మటన్ ఉంటే మటన్ గ్రేవీ కర్రీ చేశాను. అండ్ 2 రెసిపీస్ అయితే చేశాను. ఈ వ్లాగ్ నేను ఎప్పుడో తీసింది ఫ్రెండ్స్. నేను ముందు చెప్తాను మీకు, చూడండి ఎండింగ్ వరకు వ్లాగ్ని స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది ఈ వ్లాగ్ అయితే. అండ్ నైట్ వచ్చేసి మళ్ళీ ఇంకొన్ని స్పెషల్స్ అయితే చేశాను ఫ్రెండ్స్. అది ముందు చూపిస్తాను చూడండి మీరు. చాలా బాగా జరిగింది ఫ్రెండ్స్ సర్కంసిషన్. ఇది అందరికీ తెలిసిందే, కానీ కొంతమందికి అయితే తెలియదు అంటే ఏమిటో అనేది. నేను మీకు కావాలంటే గూగుల్లో చెప్పాను కదా, సెర్చ్ చేయండి వస్తుంది. అండ్ యూట్యూబ్లో కొట్టినా కూడా వస్తుంది ఫ్రెండ్స్. మీకు బాయ్స్కి చేస్తారు, ఎస్పెషల్లీ ముస్లిం బాయ్స్కి. అండ్ నెక్స్ట్ వచ్చేసి లంచ్ అయితే ప్రిపరేషన్స్ అయిపోయాయి. అండ్ నెక్స్ట్ మా పిల్లలు అయితే ఇక్కడ ఆడుకుంటూ ఉన్నారు. చూడండి నేను కూర చేస్తున్నాను కదా, వాళ్ళిద్దరూ ఇంకా స్టార్ట్ చేశారు కొట్టుకోవడం. నా కూర అయితే ఇంకా మాడిపోయింది, కొద్దిగా మాడిపోయింది ఫ్రెండ్స్. నేనైతే వాళ్ళ దగ్గర ఉండి మళ్ళీ మర్చిపోయాను కూర పెట్టాను అన్న సంగతి. చూడండి కొద్దిగా అయితే మాడిపోయింది ఫ్రెండ్స్, కొద్దిగా అంతే లైట్గా. నెక్స్ట్ మటన్ కూర అయితే బాగా వచ్చింది, టేస్ట్ అనేది కూడా బాగా వచ్చింది ఫ్రెండ్స్. అండ్ మటన్ గ్రేవీ కర్రీ చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి గుడ్డు టమాటా కర్రీ చేశాను. సింపుల్గా 2 ప్రాసెస్ అయితే నేను చేసేసాను ఫ్రెండ్స్ ఫాస్ట్గా. అండ్ ఈరోజు లంచ్ అయితే మా స్పెషల్స్ అయితే అంతే ఫ్రెండ్స్. ఈరోజు ఇంకా బంధువులు వచ్చారు చెప్పాను కదా, నాకైతే ఆ 1 వీక్ మొత్తం నాకు వంటలతోనే సరిపోయింది. చాలా రెసిపీస్ అయితే మీతో చేశాను. అన్ని వంటలు చేశానంటే అన్ని కిచెన్లోనే సరిపోయింది ఫ్రెండ్స్ నాకైతే. అండ్ నెక్స్ట్ మా పిల్లలకు కూడా వేరే ఫుడ్ చేశాను. వాళ్ళు ఏం తినకూడదు అని చెప్పారు కాబట్టి వాళ్ళ కోసం స్పెషల్గా కొన్ని వంటకాలు అయితే కూడా ప్రిపేర్ చేసుకున్నాము. అన్ని వీడియోలో మీకు ఉన్నాయి, చూడండి స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ అదే రోజు వచ్చేసి నేనైతే మా పిల్లల కోసం సగ్గుబియ్యం జావా అంటారు కదా ఫ్రెండ్స్, అది పాయసం చేశాను ఫ్రెండ్స్. సగ్గుబియ్యం ఏమి లేదు, ముందుగా నానబెట్టుకొని మనం వాటర్లో లిక్విడ్లా చేశాను ఫ్రెండ్స్, గట్టిగా చేయలేదు. మన ఇష్టం ఫ్రెండ్స్, మనకు గట్టిగా కావాలంటే గట్టిగా చేసుకోవచ్చు, లేదంటే లిక్విడ్ టైప్లో కావాలంటే లిక్విడ్ టైప్లో చేసుకోవచ్చు. అండ్ నేను ఆల్రెడీ ఫ్రై చేసుకున్న సేమియా ఉంటే అవి కొద్దిగా యాడ్ చేసుకొని, డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకొని, నెయ్యి వేసుకొని చల్లారాక మిల్క్ యాడ్ చేసుకోవడమే. దీంట్లో ఇది షుగర్ కాదు ఫ్రెండ్స్, బెల్లంది చేశాను. షుగర్ వద్దు అని అందుకనే ఫ్రెండ్స్ బెల్లంది చేశాను. ఇలా లిక్విడ్ లాగా చేశాను ఫ్రెండ్స్. ఇలా అయ్యాక నెక్స్ట్ వచ్చేసి మనం కాచి చల్లార్చుకున్న పాలు ఉంటాయి కదా, మిల్క్, అది యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇలాచి పౌడర్ కూడా యాడ్ చేసుకున్నాను. చాలా బాగుంటుంది, ఇన్స్టెంట్గా అయిపోతుంది మనకి. బెల్లంది, షుగర్ది అయితే అది వేరే ప్రాసెస్, అది నెక్స్ట్ టైం ఎప్పుడైనా షేర్ చేసుకుంటాను. ఇది వచ్చేసి బెల్లం పిల్లలకి హెల్తీ కాబట్టి బెల్లమే ఎక్కువ ప్రిఫర్ చేస్తాను నేనైతే ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకా
ఇంకా రేపు మా పిల్లలకి మార్నింగ్ సెరమనీ ఉంది కాబట్టి చూడండి, ఇంకా లాస్ట్ నైట్ ఆ రోజు ముందు రోజు నైట్ ఫ్రెండ్స్ ఇది వాళ్ళ ఫ్రెండ్స్ని తీసుకొచ్చి ఆడుతున్నారు. ఫ్రెండ్స్ అందరూ వచ్చి చూడండి ఇల్లంతా హడావుడి చేసి ఆడుకున్నారు ఫ్రెండ్స్. ఇంకా అంటే రేపటి నుంచి ఆడుకోవచ్చు కానీ అంటే అంత గెంతడం అది ఉండదు కాబట్టి వాళ్ళు ఇంకా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఆడుకున్నారు. కొంచెం సేపు కిందకి వెళ్ళి ఆడుకున్నారు, కొంచెంసేపు పైన ఇంట్లో ఆడుకున్నారు అని చూడండి. ఇంకా సమ్మర్ వచ్చింది, మీ పిల్లలు కూడా ఇలాగే సతాయిస్తున్నారా? నైట్ లేట్గా పడుకోవడం, మార్నింగ్ లేట్గా లేవడం అనేది చేస్తున్నారా? నాకు కింద కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. మా పిల్లలు పడుకోండిరా, ఇంకా మార్నింగే లేవాలి అన్నా కూడా ఇంకా లైట్లతో ఆడుకుంటున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా మార్నింగ్ అయిపోయింది ఫ్రెండ్స్. మార్నింగ్ అయ్యాక నేనైతే ఇక్కడ అందరు బంధువులు కూడా వచ్చేసారు ఫ్రెండ్స్. నేనైతే ఎక్కువ వీడియో అయితే తీసుకోలేదు ఫ్రెండ్స్, ఎందుకంటే ఎవరి ప్రైవసీ వాళ్ళది కాబట్టి నేను ఎక్కువగా వాళ్ళని డిస్టర్బ్ చేయలేదు వీడియోస్తో. అండ్ నా ప్రిపరేషన్స్లో నేను తీసిన కొన్ని అయితే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను అంతే. మార్నింగ్ అందరి కోసం నేనైతే బ్రేక్ఫాస్ట్ గారెలు చేశాను ఫ్రెండ్స్. గారెలు చేసుకున్నాము, బ్రేక్ఫాస్ట్ వచ్చేసాను. ఇవే లంచ్లోకి ఉంటాయి కాబట్టి ఎక్కువ చేసుకున్నాను ఫ్రెండ్స్. నేను వేస్తున్నాను, తినేవాళ్ళు తింటున్నారు, అన్నీ అలా వేస్తూనే ఉన్నాను ఫ్రెండ్స్. నేనైతే గారెలు చాలా బాగుంటాయి కదా ఫ్రెండ్స్, మా పిల్లలు కూడా తినొచ్చు ఈ గారెలు రెసిపీ అనేది. అండ్ నెక్స్ట్ ఇంకా మేము హాస్పిటల్కి కాల్ చేస్తే ఈవినింగ్ 3 o'clock రండి అని చెప్పారు. అందుకే మార్నింగ్ వెళ్ళలేదు ఫ్రెండ్స్, సడన్గా క్యాన్సిల్ అయిపోవడం వల్ల హాస్పిటల్కి 3 o'clockకి బయలుదేరాము లంచ్ మొత్తం అయ్యాక. ఇంకా గారెలో బ్రేక్ఫాస్ట్ అనేది వేసేసాను ఫ్రెండ్స్. అందరూ కంప్లీట్ అయింది. ఇంకా లంచ్ కూడా చేసేసాము ఫ్రెండ్స్. ఇంకా హాస్పిటల్కి వెళ్ళే టైం అయితే వచ్చేసింది. మా పిల్లలు ఇద్దరికి స్నానాలు వేయించి అండ్ చూడండి ప్రాసెస్ అయితే చేసుకున్నాము. ఏం లేదు, జస్ట్ సింపుల్గా ఇద్దరిని కొద్దిగా పూలమాలలు వేసాము అంతే. మీరు వీడియోలో చూడండి స్కిప్ చేయకుండా.
మీలో ఫస్ట్ టైం ఎవరైనా నా బ్లాగ్ చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి. తను వచ్చేసి మా పిన్ని, అండ్ నెక్స్ట్ వచ్చేసి మా సిస్టర్ వాళ్ళ పిల్లలు అందరూ, మా నాన్నగారు కూడా వచ్చారు, నెక్స్ట్ డే వచ్చారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మేము కొన్ని పిండి వంటలు కూడా చేసుకున్నాము. నెక్స్ట్ డే పిండి వంటలు కూడా చేసుకున్నాము. ఇవి వచ్చేసి కజ్జికాయలు, అండ్ ఇవి వచ్చేసి బిస్కెట్స్ అంటారు అవి. ఇవన్నీ కూడా బెల్లంతో షుగర్తో చేసినవి ఫ్రెండ్స్. కజ్జికాయలు అందరికీ తెలిసిన విషయమే. బిస్కెట్స్ కూడా కొంతమందికి తెలుసు, ఖర్జూర్ స్వీట్ అంటాము దాన్ని. అండ్ ఇది వచ్చేసి కజ్జికాయలు అన్ని గోధుమ పిండితో చేసినవే ఫ్రెండ్స్. ఎందుకంటే మా పిల్లలు అంటే ఏది పడితే తినకూడదు కాబట్టి ఇవి చేసుకున్నాము ఫ్రెండ్స్. కొన్ని వంటకాలు ఇంకా మరిన్ని మంచి మంచి వీడియోస్తో మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఆల్.